అందరికీ నమస్కారం. అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకున్నారు. గల్ఫ్ దేశాలలో లక్షలాది మంది శ్రీరాముని ప్రార్థిస్తూ వ్యక్తిగతంగా ప్రాణప్రతిష్ఠ ఉత్సవాన్ని కనులారా వీక్షించారు. కొందరు ఎక్కువ సంతోషంతో ప్రదర్శించడం వల్ల ఇబ్బందులు పడ్డారు. కువైట్లోని ఒక ప్రముఖ బహుళ జాతి పెట్రో రసాయనాల సంస్థ అనుబంధం మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసే కొంతమంది భారతీయులు అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా చట్టాలను ఉల్లంఘించి సంబరాలు చేసుకున్నారు. తాము పనిచేస్తూ ఉన్న చోటే జై శ్రీరామ్ అంటూ ఇతర భావోద్వేగ నినాదాలు చేస్తూ మిఠాయిలను పంపిణీ చేసినందుకు 9 మందిని భారతీయులను అరెస్టు చేసి వారి వీసాలను రద్దు చేసి అదే రోజు రాత్రి కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ సంఘటనలో తెలుగువారు ఎవరూ లేరని చెప్పేసి ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎంబసీ ఈ యొక్క సంఘటన పైన వివరాలు తెలియజేయాల్సిందిగా కువైట్ ప్రభుత్వాన్ని కోరింది. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా అనేది మనకు స్వతంత్ర భారతదేశం. గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే ముస్లిం దేశాలు కాబట్టి ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అలాగే హిందువులకు సంబంధించిన సినిమాలు కానీ దేవుళ్ళ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిషేధం విధిస్తారు. దయచేసి ఎవరు అత్యుత్సాహానికి పోయి ఎవరో ఇబ్బందులు పడవద్దని చెప్పి, మీకు ఏమైనా భక్తి ఉంటే మనసులో అనుకోండి, కానీ బయటకు అనడం కానీ చేస్తే ఇబ్బందులు పడతారు. అనవసరంగా వివాదాల్లోకి పోయి మీరైతే ఇబ్బందులు పడవద్దు. భారతదేశంలో మనం రోడ్డుపైకి ఎక్కడికి వెళ్ళినా సరే జై శ్రీరామ్ అని కానీ ఎక్కడైనా నమాజ్ చేసుకోవచ్చు, లేదంటే బౌద్ధ మందిరానికి వెళ్ళొచ్చు. స్వతంత్ర భారతంలో మనం ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ గల్ఫ్ దేశాలలో అలా ఉండదు. కేవలం ఇక్కడ ముస్లిం మతాలకు మాత్రమే అంగీకరించారు కాబట్టి ఇతర మతాలను విశ్వసించరు. అలాగే ఇక్కడ ఇతర మతాలను కూడా గౌరవించరు. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ కుటుంబం కోసం ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇటువంటి పనులు చేసి దయచేసి మీరు ఇబ్బందులు పడవద్దు. ప్రస్తుతం అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. హిందువులంతా భారతీయులంతా సంతోషంలో ఉన్నారు. అలాగే భారతదేశంలో ఉన్న చాలామంది ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ గల్ఫ్ దేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మరొక విషయం ఏంటంటే కువైట్లో వేడుకలు మరియు సంబరాలు చేసుకోవడానికి నిషేధం విధించారు. గాజా ప్రజలు బాధపడుతూ ఉన్నారు కాబట్టి కువైట్ ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ రాజుగారు మరణించిన నేపథ్యంలో 40 రోజుల పాటు సంతాప దినాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క సంతాప దినాల నేపథ్యంలో కూడా ఈ యొక్క నిషేధం ఉంది. అందుకని సంతాప దినాల్లో జై శ్రీరామ్ అని పలకడం మంచిదని కానీ సంతాప దినాల్లో జై శ్రీరామ్ అని పలకడం మంచిది కాదు అని కువైట్ ప్రభుత్వం తెలపడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.